హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 62. నిన్నటి ఎపిసోడ్ ఎండింగ్లో చంటి చెన్నకేశవులు గారి గురించి మన సింధూర దగ్గర కంప్లైంట్ చేస్తూ ఉంటాడు కదా. ఎక్కడికో ప్రతి పని నాకే చెప్పేవాళ్ళు, ఈరోజు నాకు చెప్పకుండా బసవాని పిలిచి ఏదో గుసగుసలాడుతున్నారు, వాళ్ళిద్దరు ఏదో గూడిపుటాని చేస్తున్నారు, అది తెలుసుకునే వరకు నాకు నిద్ర పట్టదమ్మాయి గారు, నేను తెలుసుకునే తీరుతాను అనేసి వాళ్ళను చెట్టు చాటు నుండి ఫాలో అవుతుంటాడు. ఇంత లోపల బసవ ఏదో ఒక బ్యాగ్లో తీసుకొస్తాడు. తీసుకొచ్చావా అని అడుగుతారు. తీసుకొచ్చాను అయ్య గారు అంటే, ఎక్కువ త్వరగా వెళ్దాము అంటారు. ఎవరైనా చూస్తే బాగోదండి అంటారు. పర్వాలేదు త్వరగా ఎక్కువ అనేసి చెన్నకేశవులు గారు బసవాన్ని తీసుకొని బయలుదేరుతారు. ఈ చంటిగాడి కళ్ళు ఎవరూ కప్పలేరు అంటే చంటి కూడా సైకిల్ వేసుకొని వాళ్ళని ఫాలో అవుతాడు. బసవ చెన్నకేశవులు గారు ఒక రిమోట్ ఏరియాకు వెళ్ళి అక్కడ చుట్టూ చెట్లు ఉంటాయి, అక్కడ ఒక చాప పరుచుకొని 2 మందు బాటిల్స్ గ్లాసులు తీస్తారనమాట. చంటి చూసి అవ్వవా, ఈ మిసాలాయనకి ఈ అలవాటు కూడా ఉందా అనేసి అనుకుంటాడు. అవన్నీ పరిచి అక్కడ పెట్టి టైం చూసుకుంటూ ఉంటాడు చెన్నకేశవులు గారు. నాకు తెలిసి విజయమ్మ భర్త కోసం వాళ్ళ ఫ్రెండ్ కదా, ఎవ్రీ సండే వీళ్ళు కలుస్తూనే ఉన్నట్టున్నారు, ఆయన కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో అక్కడికి ఇంకొకరెవరో ముసుగు వేసుకొని, అది పూల పూల బెడ్షీట్ కప్పుకొని మెల్లగా వస్తారనమాట చెన్నకేశవులు గారి దగ్గరికి. చంటి అయితే ఇంకా అంతే షాక్ అయిపోయి, అమ్మ ఈ అలవాటు కూడా ఉందా, అమ్మాయి కూడానా, ఈ మీసాలు ఆయనకి ఇన్ని దురలవాట్లు ఉన్నాయని నాకు అస్సలు అనిపించలేదు అనుకుని ఆశ్చర్యపోతాడు. ఇక లాభం లేదు, ఈ రసికరాజా గురించి చెంచలమ్మ గారికి చెప్పాల్సిందే అని నిర్ణయించుకుంటాడు చంటి. తర్వాత ముసుగు తీసేసి విజయమ్మ భర్త అక్కడ కూర్చుంటాడు. ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఈయనెవరు నేను ఎప్పుడు చూడలేదే అనుకుంటూ అయ్యగారు అని చంటి కూడా ఉండలేక ఇంకా వచ్చేస్తాడు వాళ్ళ దగ్గరికి. అక్కడ ఉన్న బసవ, అమ్మో ఈ చంటిగాడి కంట్లో పడినా నీకు అమ్మగారికి చెప్పి నన్ను నా తాట తీయించేస్తాడని పారిపోతాడు. తర్వాత చెంచలమ్మ ఇంత పొద్దుపోయినా ఇంకా చెన్నకేశవులు గారు రాలేదని గుమ్మం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. సింధూర వచ్చి, ఏంటత్తమ్మ ఇక్కడ వెయిట్ చేస్తున్నారంటే, మీ మామయ్య గారు ఇంకా రాలేదమ్మా, నాకు చెప్పకుండా ఎక్కడికి బయటికి వెళ్ళరు, వెళ్ళినా కూడా ఇంతసేపు ఉండరు ఇంత పొద్దుపోయేదాకా అని వెతుకుతూ ఉంటుంది. తర్వాత వస్తారులే అత్తమ్మ అంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పని గేట్ దగ్గర కాపలా ఉన్న వాళ్ళని అడుగుతుంది, మీ అయ్యగారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా అనేసి. లేదండి నాకు తెలియదు, సాయంత్రం నుండి కనపడట్లేదు అంటారు. పోనీ బసవ ఎక్కడంటే, బసవ కూడా కనపడలేదు అంటాడు. చంటి ఖచ్చితంగా తెలిసింది, చంటి ఎక్కడా అంటుంది. చంటి కూడా సాయంత్రం నుండి కనిపించడం లేదమ్మా అని చెప్తారు వాళ్ళు. ఈ అడ్డబొట్టు మీసాలైన ఎక్కడికి వెళ్ళారు అని చెంచలమ్మ అనేస్తుందన్నమాట. సింధూర చూస్తుంది. అత్తమ్మ అంటుంది. అయ్యో నేను ఇలా అన్నాను ఏంటి అనుకుంటుంది చెంచలమ్మ. ఆ చంటిగాడు పిలవడం విని విని నాకు అదే అలవాటైపోయింది అంటుంది. మావయ్య గారిని మీరు అలా అనడం చాలా బాగుందత్తమ్మ అని ఇద్దరు నవ్వుకుంటారు. చెంచలమ్మ విజయమ్మలు కలిసే వరకు మనం జీవితాంతం ఇలాగే దొంగగా కలుసుకోవాల్సి వస్తుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మందు తాగుతారు. చంటికి కూడా ఆఫర్ చేస్తారనమాట, మందు తాగుతావని, నాకు అలాంటి చెడు అలవాట్లు లేవండి అంటాడు. విడిపోవడం ఏంటండి అని చంటి అడుగుతాడు. అంటే చంటి ఆయన విజయమ్మ భర్త గురించి తెలియదు కదా, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అలా అడుగుతాడు, ఎవరు విడిపోయారు అని. అదే విజయమ్మ చెంచలమ్మ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు, ఇప్పుడు శత్రువులు అయ్యారా అని చెప్తారు. ప్రాణ స్నేహితులమైన మేము ఇలా దొంగగా కలుసుకోవాల్సి వస్తుంది వాళ్ళ వలన అని చెప్తారు. వాళ్ళు విడిపోయినారనే బాధతోనే మేము మందు తాగుతున్నాము అని చెప్తారు. ఇంత చిన్న విషయానికి మందు తాగి ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకండి, ఎట్లాంటి విషయమైనా నాతో చెప్పండి, చిటికలో నేను కలిపేస్తాను అంటాడు చంటి. వాళ్ళు అలా మందు తాగుతూ ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉండగా చంటి తనలో తాను ఇలా అనుకుంటాడు. చెంచలమ్మ గారు చెప్పినట్టు అమ్మాయి గారిని నేను సంతోషంగా ఉండేలాగా నవ్వించాలి. చిన్నమ్మాయి గారు చెప్పినప్పుడు, చిన్నమ్మాయి అంటే అదే శ్రీవల్లి చెప్పినట్టు అమ్మాయి గారిని నేను ఎప్పుడూ నవ్విస్తూనే ఉండడానికి ప్రయత్నించాలి. వాటన్నిటితో పాటు ఇప్పుడు చెంచలమ్మ గారిని విజయమ్మ గారిని కలిపే పని కూడా నా మీదే పడింది. ఒరే చంటి, ఇన్ని పనులు నువ్వు ఒక్కడివి ఎలా చేయగలవురా అని తనను తానే మెచ్చుకుంటూ ఉంటాడు. అయినా ఈ చంటిగాడు తలుచుకుంటే చేసేస్తాడు అనుకుంటాడు. మందు ఎక్కువ తాగేయడంతో విజయమ్మ భర్త తూలుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా నీకు మందు ఎక్కువైంది, ఇంటికి పదరా అనేసి. చంటి ఇంటి దగ్గర దిగబెట్టి రాపో అంటే, నాకు తెలియదండి అంటారు. అక్కడ వాడి కారు ఉంది, డ్రైవర్ ఉంటాడు, నువ్వు డ్రైవర్తో పాటు వెళ్ళి ఇంట్లో జాగ్రత్తగా దిగబెట్టేసిరా అని చంటికి అప్పచెప్తాడు ఆ పని. చంటి సరే అని కారు దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక్కడ విజయమ్మ కూతురు ఇంకా వాళ్ళ భర్త రాలేదే అనేసి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా నాన్న రాలేదేంటమ్మా అని అడుగుతుంది అలివేని. తన భర్తను తీసుకొచ్చిన చంటిని చూసి విజయమ్మ ఇలా అంటుంది, మా ఆయన బాగా తాగేసి కేశవ అని కలవరిస్తున్నాడంటే, మీ మీ అయ్యగారు మా ఆయన్ని కూడా తాగించి చెడగొట్టేస్తున్నాడు అనమాట అని అంటుంది. అయ్యో, మా అడ్డబొట్టు మీసాల ఆయన గారికి తాగుడు, సిగరెట్ ఇలాంటి అలవాటు ఏమీ లేవండి, ఆయన చాలా మంచోళ్ళండి అంటాడు చంటి. మీ అయ్యగారు మందు తాగకుండా మా ఆయనకు మందు తాగించి చెడగొడుతున్నాడా అని అడుగుతుంది విజయమ్మ. అప్పుడు పాపం అమాయకంలో చంటి తెలియకుండా, అదేం కాదండి, చెంచలమ్మ గారి భర్త మీ భర్త ఇద్దరు మంచి స్నేహితులు కదా, మందు కోసం కాదండి వాళ్ళు కలిసేది, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు అంటాడు. అంటే ఈమె ఏం మాట్లాడుకుంటున్నారు అని ఇంకా కోపం పెంచుకుంటుంది. మీ ఇద్దరికీ తెలియకుండా అయ్యగారులు ఇద్దరు బయట కలుసుకుంటున్నారండి పాపం అని అమాయకంగా చంటి గుట్టయితే చెప్పేస్తాడు. మీ శత్రుత్వం కారణంగా వీళ్ళ స్నేహం విడిపోకూడదని ప్రతి ఆదివారం బయట కలుసుకుంటున్నారంటండి అని అన్నీ చెప్పేస్తాడు.
మామూలుగా మందు తాగే వాళ్ళంతా ఏవేవో కబుర్లు పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటారండి. కానీ వీళ్ళిద్దరూ మందు తాగుతూ కూడా మీ గురించే మాట్లాడుకున్నారు. మీరు ఎందుకు విడిపోయారు? మీరు విడిపోయినందుకు చాలా బాధపడుతున్నారు వాళ్ళు. ఎప్పుడు కలుస్తారని వెయిట్ చేస్తున్నారండి అని చెప్తాడు. ఆ బాధతోనే ఈ అయ్యగారికి కొంచెం మందెక్కువయిందండి అని చెప్తాడు చంటి. విజయమ్మతో ఇలా అంటాడు, "మీకు ఒక మాట చెప్తానండి మీరేమనుకోకపోతే, మీరు చెంచలమ్మ గారు కలిసిపోయారంటే ఎంత బావుంటుందండి. అందరూ సంతోషంగా ఉండొచ్చు. ఈ అయ్యగార్లిద్దరూ బయటెక్కడో దొంగగా తాగకుండా ఇంట్లోనే దర్జాగా కూర్చొని తాగొచ్చు" అని ఉచిత సలహాలిస్తాడు. అంతే విజయమ్మకు కోపమొచ్చి ఏయ్ అని గట్టిగా అరుస్తుంది. వేలు చూపిస్తూ నోరు ముయ్యి అని గట్టిగా అరుస్తుంది. పాపం బెదిరిపోతాడు చంటి. వెళ్ళొస్తానండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు విజయమ్మ వాళ్ళ నాన్న వీల్ చైర్‌లో కనిపిస్తాడనమాట. ఈయన ఎవరా అని ఆలోచిస్తూ తొంగి తొంగి చూస్తూ ఉంటాడు చంటి. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో అది ఫోటో మిస్ అవుతుంది కదా! కార్తికేయ ఫోటో. అది మిస్ అయిందనేసి చెంచలమ్మ అందరిని అరుస్తుంది. చాముండి వచ్చేసి చంటి తీసినట్టుగా చెప్తుంది. మరేమవుతుందో రేపటి ఎపిసోడ్‌లో తప్పకుండా తెలుసుకుందాం.